నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబు, పోలవరం పూర్తవ్వాలంటే 4 ఏళ్లు పట్టొచ్చు. ఎంపీ పురంధేశ్వరిని సత్కరించిన పలు పార్టీల నాయకులు, అభిమానులు. విద్యతోనే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుతాం. గత ప్రభుత్వం విద్యకు చేసిందేమీ లేదు. ఎస్కేబీటీలో నేను బడికి పోతాను కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా రౌతు పుట్టినరోజు వేడుక. పోలవరం తెలుగు ప్రజల జీవనాడి అని, అటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టును గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సైట్ ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సహచర మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించారు. అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, చైనాలోని 3 గోర్జెస్ కన్నా ఎంతో గొప్పదని, 3 గోర్జెస్ కన్నా అధిక స్థాయిలో నీటి విడుదల సామర్థ్యం గల ప్రాజెక్ట్ అని అన్నారు. 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 320 టీఎంసీల వరకు వరద నీటిని వినియోగించుకోగలిగిన అవకాశం ఉన్న ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. తాను నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేశానని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై 100కి పైగా సమీక్షలు, 31 సార్లు క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ పనులను పరిశీలించామని, పోలవరం ప్రాజెక్టుతో తనకు అంత అనుబంధం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడా కరువు కనబడదని అన్నారు. తమ ప్రభుత్వ ప్రాజెక్టు నిర్మాణానికి 13,683 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 72% పైగా పూర్తి చేశామని అన్నారు. అదే వేగంతో పనులు పూర్తి చేసి ఉంటే 2020 చివరి నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అన్నారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్కి 7,100 కోట్లకు కేటాయింపులు తగ్గించి అది కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులుగా చెల్లించారని అన్నారు. తమ హయాంలో 446 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ నిర్మించామని, గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయనీయకుండా కాంట్రాక్టర్ను మార్చడం, అప్పటి వరకు పనిచేసిన ఇంజనీరింగ్ సిబ్బందిని అందరినీ మార్చివేశారని అన్నారు. కాంట్రాక్టర్ను మార్చవద్దని, ఇంజనీరింగ్ అధికారులను మార్చవద్దని కేంద్ర జలసంఘం అధికారులు చెప్పినప్పటికీ గత ప్రభుత్వం మార్చిందన్నారు. 2019, 2020లో వచ్చిన అధిక వర్షాల కారణంగా డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతిన్నదని, డయాఫ్రమ్ వాల్ మరమ్మతుకు 447 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, అయినప్పటికీ పూర్తిగా మరమ్మత్తు అవుతుందని నమ్మకం లేదని, డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా కొత్తగా నిర్మించేందుకు 996 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అధికారులు తెలియజేస్తున్నారని అన్నారు. ఇందుకోసం 4 సీజన్లు అనగా 4 సంవత్సరాల సమయం పడుతుందని అధికారులు తెలియజేస్తున్నారని అన్నారు. వేల కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేశారని అన్నారు. ఇలా గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలు పోలవరం ప్రాజెక్టు పాలిట శాపాలుగా మారాయని అన్నారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం రాష్ట్రానికి ఎలా శాపంగా మారతాడోనన్నది గత ముఖ్యమంత్రి ఒక ఉదాహరణగా మిగులుతాడని అన్నారు. ఇన్ని క్షమించరాని తప్పిదాలు చేసిన గత ప్రభుత్వాన్ని ఏం చర్యలు తీసుకోవాలి అన్నది ప్రజలు తెలియజేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఎంత సంక్లిష్టం చేయాలో అంతా చేసి ప్రాజెక్టును పనికి రాకుండా చేశారని అన్నారు. ఇది క్షమించరాని నేరమని అన్నారు. రాష్ట్ర మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, శాసనసభ్యులు చిరి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, చంటి, చింతమనేని ప్రభాకర్, ఆర్మిలి రాధాకృష్ణ, సొంగ రోషన్ కుమార్, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, వసంత కృష్ణ ప్రసాద్, నిమ్మకాయల చినరాజప్ప, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ ప్రభృతులు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, పలు సేవా సంస్థల సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక దానివాయిపేట ఎస్కేవిటి స్కూల్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన నేను బడికి పోతాను కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య ఈరోజు ప్రారంభించినట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో గత ఎన్నైనా కార్యక్రమాలు చేసి ఉండవచ్చని, అయితే దాని వలన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందనడానికి రికార్డ్ పరంగా ఎలాంటి ఆధారాలు లేవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నాడు నేడు పేరిట నాణ్యత లేని పనులను గత ప్రభుత్వం చేసిందన్నారు. అలాగే బైజూస్ అనే దివాలా తీసిన వ్యవస్థతో టైఅప్ చేసుకున్నారని ఆయన వాపోయారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా బైజూస్కి సమన్లు పంపి వాళ్ళ క్రెడిబిలిటీని ప్రశ్నించిందని అన్నారు. విద్యా కానుక పేరిట 120 కోట్ల రూపాయల నిధులను గత ప్రభుత్వం మళ్లించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. కనీసం ఉపాధ్యాయులను నియమించడానికి ఒక డిఎస్సి కూడా తీసిన దాఖలాలు గత ప్రభుత్వంలో లేవని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా అసమానతలు తొలగుతాయని, అందుకే ఎన్డీఏ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. ఎన్డీఏ కూటమికి విద్య పట్ల చిత్తశుద్ధి ఉందని, అందుకే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డిఎస్సి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం స్కూల్స్లో మౌలిక వసతులకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయలేదని ఆయన అన్నారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా ఎస్కేవిటి స్కూల్లో ఓఎన్జీసీ ద్వారా 10 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి టాయిలెట్స్ కట్టించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక బీసీ, ఎస్సీ హాస్టల్స్కి కూడా గత 5 ఏళ్లలో ఎక్కడా నిధులు కేటాయించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బొల్లినేని సహకారంలో కిమ్స్ హాస్పిటల్స్ పక్షాన హాస్టల్స్లో టాయిలెట్స్ నిర్మాణం చేయిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చి పిల్లలను స్కూల్కి పంపించే విధంగా చూడాలని, వారంతా విద్యావంతులవ్వాలని, తద్వారా సమాజంలో అసమానతలు తొలగిపోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మహిళా విద్యను విస్తృతంగా ప్రోత్సహించడానికి అవగాహన పెంచాలని అన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది కూడా తెలిసే విధంగా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, విద్యాశాఖ అధికారులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగా నేను బడికి పోతాననే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దాన్ని అఫీషియల్గా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, విద్యార్థుల మధ్యన ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా అసమానతలు తొలగాలి అని అంటే అది విద్య ద్వారానే సాధ్యం అవుతుంది. దాన్ని గమనించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే గత 5 సంవత్సరాలు కూడా అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ దానివల్ల విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగిందనడానికి ఎక్కడ కూడా ఆన్ రికార్డ్ లేదు. నాడు నేడే చూడండి, రాజమండ్రిలో నాణ్యత లేని పనులు మనం చూసాం. అలాగే బైజూస్ సంస్థతోటి టైఅప్ చూడండి. ప్రభుత్వం బైజూస్ అన్నది దివాలా ఎత్తిన వ్యవస్థ. మీరు చూసినట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బైజూస్ వారిని సమన్ చేసి
వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని కూడా క్వశ్చన్ చేసిన దాఖలాలు మనం చూడొచ్చు. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పిన సంఘటన మీకు గుర్తు చేస్తా. 120 కోట్లు విద్యా కానుక స్కీమ్ పేరుతోటి నిధులు మళ్లించడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ వెళ్తే విద్యకి ప్రాధాన్యత ఇవ్వాల. విద్యని బోధించే ఉపాధ్యాయుల కోసం ఒక డిఎస్సి కూడా తీసిన దాఖలాలు లేవు గత ప్రభుత్వంలో. ఈ ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది. వచ్చిన వెమ్మటనే విద్యార్థులు రాణించాలంటే ఉపాధ్యాయుల యొక్క సంఖ్యను పెంచాలని మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి ఎన్డీఏ కూటమి వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. అలాగే మౌలిక వసతుల్లో కూడా మేము చెప్తా ఉన్నాం. నిధులు కేటాయించిపోవడం కాదు కదా, కనీసం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా చేసిన దాఖలాలు లేవు. గత టీడీపీ హయాంలో మేము చాలా గొప్పగా చెప్తా ఉన్నాను, గర్వంగా చెప్తా ఉన్నాను. ఇదే స్కూల్లో ఓఎన్జీసీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ 10 లక్షలు తెచ్చి టాయిలెట్స్ కట్టించిన ఘనత ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. 5 సంవత్సరాలుగా ఏదైతే బీసీ ఎస్సీ హాస్టల్స్ని నిర్లక్ష్యానికి వ్యవహరించారు, ఎక్కడ నిధులు కేటాయించలేదు. మేము మరలా మా చిత్తశుద్ధి నిరూపించుకొని రాజమండ్రి సిటీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బొల్లినేని వారి సహకారంతో టాయిలెట్స్ మరమ్మతులు చేస్తూ ఉన్నాం. మగవారికి ఆడపిల్లలకు కూడా ఇబ్బందులు కలగకుండా సుమారు 50 టాయిలెట్స్ని వారి సొంత ఖర్చులతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయడం కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణం కోసం అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సూచించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘాల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లని తిరిగి పునర్వ్యవస్థీకరణం కోసం అవసరమైన చర్యలు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ఆయా అన్నా క్యాంటీన్ల యథార్థ స్థితి, అందుకు అనుగుణంగా చేపట్టవలసిన పనులపై నివేదిక రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ అందజేయాలని ఆశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు వివరాలు తెలియజేస్తూ రాజమహేంద్రవరంలో 3, నిడదవోలు, కొవ్వూర్లలో ఒక్కొక్కటి చొప్పున అన్నా క్యాంటీన్లు గతంలో నిర్వహించినట్లు తెలిపారు. ఆయా అన్నా క్యాంటీన్లు పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్లో ఆర్ఎంసీ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు కె డానియల్ జోసెఫ్, నిడదవోలు టి రామ్ గోపాల్ రెడ్లు పాల్గొన్నారు. We have not used for any of the such lives or anything, ma'am. So everything మనకి 3 అన్న క్యాంటీన్స్ కూడా మనకి ఇప్పుడు కంప్లీట్ నాట్ యూజబుల్ పొజిషన్ లో లేవు, బట్ ఇమీడియట్లీ వీ కెన్ రివైవ్ చేసేసి మనం రీస్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎర్లియర్ ఆల్సో 3 ఉన్నాయి, 3 ఆల్సో నాట్ యూస్డ్ ఫర్ ఎనీ అదర్ బిల్డింగ్స్. ఓకే ఓకే. సో ఆ ఎస్టిమేషన్స్ అక్కడికి పంపించమన్నారా, మనల్ని చేసేయమని చెప్పారా? ఫస్ట్ మనకి ఎస్టిమేషన్ సిడిఎంఏ ఆఫీస్ పంపించమని చెప్పారు మ్యామ్. ఎస్టిమేషన్ టోటల్ గా రివైవ్ అవడానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి పంపించారు. వీ హావ్ సెంట్. అంటే బయట అది మొత్తం టైపో డిజైన్ కి మొత్తం అవన్నీ కూడా పంపించారు. లాస్ట్ టైం గుర్తు ఉందా? ఇట్ వాస్ లైక్ ప్యానెల్ బోర్డ్స్ అవన్నీ పెట్టారు కదా మ్యామ్. అంటే లాస్ట్ టైం ఏవైతే డిజైన్ ఉందో మ్యామ్, టైపో డిజైన్, ఆ టైపో డిజైన్ ప్రకారం రీస్టోర్ చేయడానికి ఎంత ఎస్టిమేషన్ కావాలో దాని ప్రకారం పంపించారు. గత ప్రభుత్వ పాలకుల్లా తాము నగరంలో ఇష్టమొచ్చినట్లుగా అభివృద్ధి పనుల పేరుతో ప్రజలను, చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టబోమని, ఏ పని చేపట్టినా ప్రజల ఆమోదంతోనే ముందుకు సాగుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక కంబాల చెరువు వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కు పునర్వ్యవస్థీకరణ పనులను ఆయన కార్పొరేషన్ అధికారులు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని ఆదిరెడ్డి తెలిపారు. స్థానికంగా వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశామని అన్నారు. ప్రజల ఆమోదంతోనే ఏ పనైనా చేపడతామని, వారి నిర్ణయమే తమకు ఫైనల్ అని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి భేషజాలు ఉండబోవని అన్నారు. అనంతరం వై శ్రీను మాట్లాడుతూ 2003లో ఈ పార్కును మదర్ తెరీసా పాలరాతి విగ్రహంతో ఏర్పాటు చేశామని, అప్పుడు వచ్చిన అభిమానుల రద్దీతో మెగాస్టార్ చిరంజీవి పార్కును ప్రారంభించలేకపోయారని అన్నారు. అప్పటి నుంచి తామే
10 ఏళ్ల పాటు నిర్వహించామని, ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం వహించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకుని వెళ్లగా పనులు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపడతామని ఇప్పుడు పరిశీలించారని అన్నారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసి మెగా కుటుంబంలో ఎవరితోనైనా పార్కును మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ పార్కును నగరపాలక సంస్థ అధికారులు సుందరంగా తీర్చిదిద్దేలా పనులు చేపడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. కంపల్చేరు చిరంజీవి పార్క్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉందో సమీక్షించడం జరిగింది. గతంలో ఏదైతే ఆనాడు చిరంజీవి యువత చేస్తున్నారు ఈ పార్క్ డెవలప్మెంట్, వారిని ఇప్పుడు మరలా భాగస్వాములు చేసి వాళ్ళు ఏదైతే అనుకుంటా ఉన్నారో దానికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జంక్షన్ కూడా బాగా టైట్ అయ్యి ఉంది. ట్రాఫిక్ కూడా ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా చేయాలన్న దానిపైన అధికారులతో సమీక్షించాం. 2 వే పెట్టడం వల్ల అక్కడ ఒక బ్లైండ్ పాయింట్ ఉంది. ఆ బ్లైండ్ స్పాట్ చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. దాని ట్రాఫిక్ని ఒక పక్కకి మళ్లించే కార్యక్రమం కూడా చేయమని అధికారులు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల యొక్క ఆమోదంతో జరగాలి, వాళ్ళ సహకారంతో జరగాలి. అక్కడున్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, కార్మికులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఎవరు కూడా ఉపాధి కోల్పోకుండా కూడా చేసే కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలకుల మాదిరిగా పర్సనల్ ఎజెండా, సెల్ఫ్ ఎజెండా, మా డబ్బా మాకు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి నచ్చిందా, ఆమోదం తెలిపారా, కార్యక్రమం బ్లైండ్గా వెళ్తాం. ఎక్కడ వ్యక్తిగత ఇమేజ్లు కూడా పెంచుకునే కార్యక్రమాలు ఉండవు. ఒక్కటే ఎన్డీఏ కూటమి చేసింది, రేపు ఎన్డీఏ కూటమే ప్రజల యొక్క సమస్యలు కూడా తీరుస్తుంది. రాజమహేంద్రవరంలో 2003 సంవత్సరంలో మదర్ తెరిసా మార్బుల్తో అంటే పాలరాయితో జైపూర్లో విగ్రహం చేయించడం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం, దీని ఇనాగ్రేషన్కి అప్పట్లో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకురావడం జరిగింది. ఆ రోజున కొన్ని లక్షల రూపాయలతో ఈ పార్క్ని చిరంజీవి గారి అభిమానులుగా మేము దత్తత తీసుకోవడం, ఈ కార్యక్రమం అంతా ఈ పార్కులో సిమెంట్ బెంచ్లు కానీ ప్లాట్ఫామ్ కానీ అన్నీ కూడా వేయటం, అందంగా తయారు చేయడం జరిగింది. చిరంజీవి గారు వచ్చినప్పుడు అశేషమైనటువంటి అభిమానంతో చిరంజీవి గారు కనీసం పార్క్ కూడా రాలేనటువంటి జన గర్జనతో చిరంజీవి గారు ఇనాగ్రేషన్ చేయకుండా వెనక్కి వెళ్ళడం జరిగింది. అటువంటి పార్క్ని మేము సుమారుగా 10 సంవత్సరాల పాటు అభివృద్ధి కానీ దీని మెయింటెనెన్స్ కానీ మేము చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే వచ్చిందో 5 సంవత్సరాలుగా ఈ పార్కుని నిరుపయోగంగా ఎక్కడ శానిటేషన్ కానీ దీనికి సంబంధించినటువంటి పరిశుభ్రత కానీ ఎక్కడ చేయడం కానీ నిర్లక్ష్యం చేయడం జరిగింది. మేము ఎన్నోసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మీద ఒకసారి రివ్యూ కింద పెట్టడం, దీన్ని ఇంత ముందు ఏదైతే ఉందో అదే విధంగా కాకుండా కొంచెం మార్పులు చేర్పులు చేసి అద్భుతమైనటువంటి సెంటర్లో ఇది అద్భుతంగా తయారు చేసే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సంప్రదించడం, లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారితో గత 4 రోజుల క్రితం వెళ్ళి పర్సనల్గా ఇది చిరంజీవి గారి పేరు మీద ఉన్న పార్క్ అండి, దీన్ని మేము కొన్నాళ్ళు మెయింటైన్ చేసాం, ఈ రకంగా శిథిలాస్తు చేరుకుంటుందని చెప్పడం, ఆయన ఇమీడియట్గా స్పందించి అధికారులతో ఈరోజు రావడం, దీని మీద ఒక రివ్యూ కింద చేసి దీన్ని అత్యంత సుందరంగా తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాల అధికారులతో వారితో మాట్లాడి దీని యొక్క పనిని ఆగస్టు 15, 20 తారీఖు కల్లా పూర్తి చేసి తర్వాత మెగా కుటుంబం నుంచి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి వారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయాలన్నటువంటి ఒక సంకల్పం తీసుకోవడం, దీంట్లో భాగంగా లోకల్ ఎమ్మెల్యే గారిది, మినిస్టర్ గారి యొక్క పూర్తి సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు పుట్టినరోజు వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు శుభాకాంక్షలు అందజేశారు. రౌతు నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని సూర్యప్రకాష్ రావుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రౌతు కేక్ కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం రౌతు మాట్లాడుతూ, ఎంత ధనం సంపాదించినా 10 మంది మిత్రులను సంపాదించుకోలేకపోతే ఆ జీవితం నిరర్ధకమని అన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలు తన పట్ల ఎంతో అభిమానం కనబరిచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడం తన జీవితంలో మర్చిపోలేని విషయం అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నీలపల తమ్మారావు, డాక్టర్ వివి కృష్ణారావు, ఎజ్జరపు మరియా, గుత్తుల మురళీధర్, వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, మజ్జి అప్పారావు, మజ్జి నోకరత్నం, నీలం గణపతి, ఎజ్జరపు శ్రీనివాసరావు, ఎరకల ఉదయ్ భాస్కర్, రఘుపాత్రుని సాయిబాబు, రోకం త్రీనాథ్, సోడదాసి సుందర్ సింగ్, అడపారాజు, శ్రీకిరణ్,
మారిశెట్టి వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి శంభు ప్రసాద్, రౌతు సూర్యవరుణ్, కంది రాఘవ, కట్ట వెంకటేష్, గాడాల శ్రీను, అనంతలక్ష్మి, చక్క వెంకటేశ్వరరావు, చిట్టాభక్తుల నాగబాబు, కడలి ఏడుకొండలు, చవాకుల సుబ్రహ్మణ్యం, ఆడిటర్ నాని, ఆకాశం గౌరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మానవతా దృక్పథంతో ఆదుకునే మంచి మనిషి టీకే విశ్వేశ్వరరెడ్డి అని పేపర్ మిల్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం కొనియాడింది. రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డికి ఇటీవల డాక్టరేట్ వచ్చిన సందర్భంగా స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఆయనకు అభినందన సత్కారం నిర్వహించారు. సభకు సంఘ కార్యదర్శి ఎస్పీఎన్ దొర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ మిల్లులో ఇంజనీరింగ్గా పనిచేసిన విశ్వేశ్వరరెడ్డి అటు ఆఫీసర్స్ అసోసియేషన్ను ముందుకు నడుపుతూనే మరోవైపు పేపర్ మిల్ కార్మికుల హక్కుల కోసం పాటుపడ్డారని ప్రశంసించారు. ప్రవృత్తిగా తను రాజకీయ రంగాన్ని లాభాపేక్ష లేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించుకున్నారని చెప్పారు. నిత్యం సమాజహితం కోసం పరితపించే ఆయనకు గౌరవ డాక్టరేట్ రావడం అభినందనీయమని అన్నారు. తమ అసోసియేషన్కు విశ్వేశ్వరరెడ్డి గౌరవ అధ్యక్షులుగా ఉండడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు టీకేను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సన్మాన గ్రహీత విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాలుష్య గోదావరి నీటిని పరిశుభ్రమైన త్రాగునీరుగా మార్చేందుకు నిరంతరం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. పేపర్ మిల్లులో తామంతా ఏకతాటిపైకి వచ్చి ఒక కుటుంబంలా పనిచేశామని ఆయన గుర్తు చేస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఈ సభలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్వి రెడ్డి, సంయుక్త కార్యదర్శి సిహెచ్ఎస్ వీరభద్రం, కోశాధికారి బి అప్పారావు, కె సుధాకర్ పట్నాయక్, ఎన్ అప్పారావు, ఫణీంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా చాలా శుభదినం. ఎందుకంటే చెదరని చిరునవ్వుని ముఖానికి కొనుక్కుని నమ్రత, వినమ్రత, విధేయత ఇవన్నీ కూడా ఆభరణాలుగా చేసుకున్నాం. 30 సంవత్సరాలకు పైగా సాంఘిక సేవా కార్యక్రమాలే కాకుండా ఈ విద్యారంగంలో కూడా మంచి 30 సంవత్సరాలు కూడా ఆయన కృషి చేస్తున్నారు. ప్రార్థనానంతరం అందరూ మాట్లాడడం ఊరికే ఇంత మననంతో మాటలు చెప్పాల్సి వస్తుందన్నమాట. సో వారికి జరగబోయే ఈనాటి ఈ సత్కారోత్సవానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా ప్రేయర్ కె వెంకటేశ్వర గారు వారిని వచ్చి మీ శ్రీమణి ధీమని ఆయన అర్థాన్ని శ్రీమతి ఉమామహేశ్వరి గారు అనుకో సందేహంలో మీ నడక చిరునవ్వులకు నూరేది ఆయుష్ మరుపురాని మరువని ఈ మహోత్సవం బడు వేలు మీ కుటుంబ పరివారం ఆరోగ్య భాగ్యాలతో నిన్ను నూరేళ్ళు వచ్చేరాలని మా ఆకాంక్ష శుభాకాంక్ష మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ స్వగంధ పరిమళ నీరాజ సన్మాన పత్రము సభ్యుల సాక్షిగా సహృదయంతో స్వీకరించి
ఆశీర్వదించాలని అభ్యర్థన. డాక్టర్ గారి పురస్కార శుభాకాంక్షలతో ఒక పద్యం. నిత్య చైతన్య నిర్మల స్నేహశీలి న్యాయ హృదయ టీకే విరుద్ధ నవదేయ ఆయురారోగ్య భావ భాగ్యములిచ్చి కృష్ణుడు ఇదే కృష్ణబాబు గారు చెప్తున్నారు. అయ్యా బొమ్మను మార్చాలి. ఎందుకంటే గోల్ వెనక ఎదురు కృష్ణుడు అక్కడ బొమ్మ అంటే ఎందుకంటే మనం చూసాను ఎదురు అక్కడ కానీ ఆ కృష్ణ సాయి కళ్యాణంలో కార్యక్రమం జరగడం చాలా విశేషం. ఏంటి ఆయురారోగ్య భావ భాగ్యములిచ్చి ఇష్ట దైవము మేము రచించుగాగా ఇష్ట దైవము మేము రచించుగాగా. ఇది క్యాటగిరీ పద్యం గురలేదు. ఈ దగ్గర పద్యం చాలా జాతర కళావాణి ఆర్కెస్ట్రా 20వ వార్షికోత్సవం సందర్భంగా వ్యవస్థాపకులు ఏలూరి గంగాధరం ఆధ్వర్యంలో సినీ గీతాలతో సినీ సంగీత ప్రియులను అలరించారు. స్థానిక విక్రమ్ హాల్లో జరిగిన కళావాణి ఆర్కెస్ట్రా 20వ వార్షికోత్సవం సందర్భంగా కళావాణి వ్యవస్థాపకులు ఏలూరి గంగాధరంని ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత వికాస్ పరిషత్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రవి ఎస్ కృష్ణారావు చేతుల మీదుగా సత్కరించారు. గాయని మనులు వి కృష్ణవేణి ఎం సూర్యకుమారులను దుస్సాలవతో సత్కరించారు. సినీ గీతాలతో సినీ సంగీత ప్రియులను అలరించారు. జ్ఞాపికలను బర్రె సుబ్రహ్మణ్యం, లెక్చరర్ పివి ప్రసాద్లు అందజేశారు. గాయని గాయకులు కె దుర్గా, కె భారతి, కె చక్రి, కె కనకదుర్గ, సివి లక్ష్మి, జె రాణి, కె గౌరీ, కె కమలకుమారి, గిరిజారాణి, ఏ సుభాష్, కెవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విన్నకొట్ట సత్యబాబు, జెడ్ రాయుడు చంద్రకుమార్, పిరట్ల శ్రీహరి, ఆదిత్య ప్రసాద్, గిరిజాల స్వామినాయుడు, జెడ్సివి ప్రసాద్, అంబటి శివప్రసాద్, బీకేఎస్ రాము, డాక్టర్ భోయపాటి శ్రీనివాస్, డాక్టర్ తలారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబు, పోలవరం పూర్తవ్వాలంటే 4 ఏళ్లు పట్టొచ్చు. ఎంపీ పురంధేశ్వరిని సత్కరించిన పలు పార్టీల నాయకులు, అభిమానులు.
విద్యతోనే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుతాం. గత ప్రభుత్వం విద్యకు చేసిందేమీ లేదు. ఎస్కేబీటీలో నేను బడికి పోతాను కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా రౌతు పుట్టినరోజు వేడుక. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.